ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే ప్రభుత్వం మనకి తెలియకుండా ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాం. చిన్న చిన్న హోటల్లో అయితే ప్రాబ్లం లేదు. రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు, పెద్ద రెస్టారెంట్లు, పెద్ద హోటల్కి వెళ్ళినప్పుడు మనం ఎవరైతే మనకి వడ్డించేటటువంటి సర్వర్కి మనం ఆటోమేటిక్గా టిప్ ఇస్తాం. కానీ హోటళ్ళు ఒక తెలివైన పని చేస్తున్నాయి. సర్వీస్ ఛార్జ్ అని డబ్బులు అందులో బిల్లులు వేసేస్తాం. మనం అదంతా చూడం. బిల్లు ఫైనల్గా ఎంత అని చూస్తాం. దాంట్లో మనం తిన్న పదార్థాలు, ఆ తిన్న పదార్థాల తర్వాతన దాని మీదన ఏదైతే ట్యాక్స్ ఎంత, జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి. మనం అవన్నీ చూడం. దాని కింద సర్వీస్ ఛార్జ్ అని వేస్తారు. సర్వీస్ ట్యాక్స్ వేరు, సర్వీస్ ఛార్జ్ వేరు. సర్వీస్ ఛార్జ్ అంటే మనం ఆ సర్వర్కి వాళ్ళు ఇస్తామన్నట్టు. వాళ్ళు అట్లని మొత్తం ఇస్తారంటే ఇవ్వరు. అది ఒకవేళ అది ఉందని చెప్పేసి మనం టిప్ వేయడానికి ఇవ్వకుండా ఆగుతామంటే కుదరదు. టిప్పే అదే అవుతుంది. ఇది సైలెంట్గా వేస్తున్న సర్వీస్ ఛార్జ్. ఈ సర్వీస్ ఛార్జ్ చేయడానికి చట్టం లేదు. దాంతో ఇప్పటిదాకా నిశ్శబ్దంగా జరిగిపోతున్న ఈ దోపిడీకి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అడ్డుకట్ట వేసింది. అన్ని ఈ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తాజాగా ఫుడ్ బిల్లులో కనుక ఇట్లాగా వేస్తే, సర్వీస్ ఛార్జ్ వేస్తే కనుక 50,000 రూపాయల పెనాల్టీ వేయాలని ఆదేశాలు ఇచ్చింది.